నమస్తే కిరోస్. వెల్కమ్ టు 'వన్ పీస్' ఆర్క్ వైస్ ఎక్స్‌ప్లనేషన్. అలాగే నేను ఈ మధ్య వీడియో దేనికి పెట్టట్లేదంటే లుక్కిజం మీద వర్కౌట్ చేస్తున్నాను. ఇంకా దీన్నేంటో మనం 'పంగాజా' ఆడికి వచ్చేసాం కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను ఒక తక్కువ సేపు వీడియో చేస్తున్నాను కానీ ఎక్కువ ఎపిసోడ్‌లే. నేను కంప్రమైజ్ చేసి చేస్తున్నాను. ఇది సెకండ్ టైమ్ ఎటప్ ఇది. మనకి స్టార్టింగ్‌లోనే మనోళ్ళు ఫిష్‌మెన్ ఐలాండ్ నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి ఇక మనోళ్ళంతా వెళ్తా ఉంటే లాక్ పోషన్ ఆమె చూస్తుంది. ఇదేంటి లాక్ పోస్ట్ ఇచ్చడానికి ట్రై చేస్తున్నాను. చెప్తే ఏమైందని చెప్తుంటే ఎదురుగా ధైర్యం కనపడుతుంది కానీ లాక్ పోషన్ యాడ్ చేయట్లేదు అంటే సరే అని చెప్పండి. అప్పుడే మనకి కాళ్ళు దండన్ ముసి నుంచి కాల్ వచ్చుంటది. ఏందని చూస్తుంటే మమ్మల్ని ఎవరో ఒకరు కాపాడండి. లూఫీ అటపాక అది మెరిన్స్ నుంచి వచ్చుంటది అని చెప్పి చెప్తుంటే లూఫీ గాడు తెలిసిన విషయమే కదా! మన లూఫీ యాదో నా కొడుకు అని చెప్పి ఇట్ ఈస్ ఇన్ మంకీ డి లూఫీని కాపీ అంటే నా కొడుకు దేనికి ఎట్టావురా అని చెప్పి మనోడు దిబ్బ మీద కొట్టుంటాడు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఒక సమరే వచ్చి మమ్మల్ని చంపేదానికి ట్రై చేస్తున్నాడు. తను మా బాడీ పార్ట్స్‌ని వేడి చేసేస్తున్నాడు, కోసేస్తున్నాడు. ప్లీజ్ మనం కాపాడండి. బాస్ రండి బాస్ అని చెప్పి తను అరుస్తా ఉంటాడు. బాసా! అయితే నేనే బాస్ నేను వస్తా. కాపాడుతాను. నేనెక్కడున్నావు అని చెప్తే నేను ఐసెస్ దగ్గర ఉన్నాను. రండి ఐస్ ఐలాండ్ దగ్గర ఉంది. ఇక్కడేంది ఫైర్ మొత్తం ఉంది. ఐస్ అంటున్నాడు ఏందని చెప్పి మనోడు అరుస్తూ ఉంటాడు. బయటకొచ్చి చూస్తే సరే అయితే స్టడీ ఇంక అక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ ఇక్కడ మొత్తం ఫైర్ చూసి మనోళ్ళు షాక్ అవుతా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడంతా ఫైరే ఉంటది. సరే అయితే మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకుంటాడు. అదే కానీ స్టైల్‌గా మన మెరిన్స్ కూడా చూసుంటాడు. ఆ మెరిన్స్ ఎవరో కాదు మన స్మోకర్. మా స్మోకర్ బాబాయ్ లూఫీని వదిలి లాగెళ్ళాడు. లూఫీ వాడు పోతాం. అయితే నేను కూడా పోతా. పదండి ఇంకెళ్దాం. ఆ మెసేజ్ ఎవడిచ్చాడో నేను కూడా చూసుకోవాలనుకుంటున్నా. అయినా ఇది పంగాసైడ్. ఇది వేగభంగ్ అని మాట్లాడుతున్నా. సరే అయితే ఇంక వెళ్దాం పదండి. ఎలా వెళ్దాం అని చెప్తుంటే నా దగ్గర చిన్న బోట్ ఉంది. ఇంకా కొన్ని రా పేపర్స్ యూజ్ చేసుకొని అలా వాళ్ళు పేపర్స్‌తో ఎవడెవడు అని చెప్పి లూఫీ గాడికి ఫస్ట్ ఇచ్చేసి ఇంకా స్ట్రెయిట్‌గా అక్కడి నుంచి విండ్ క్లౌడ్‌లో వెళ్ళిపోయింటాం. మన ఆర్మీ 2 ఇయర్స్ నేర్చుకున్నాను ట్రైనింగ్‌తో. ఇంకా అలాగా మనోడు ఫుడ్ తింటా వెళ్తా ఉంటాడు. అలా మేము మళ్ళీ ఇక్కడ కలుస్తాం అని చెప్పి వాళ్ళ ఐలాండ్ మొత్తం చుట్టూ తిరిగేదానికి పోతా ఉంటాడు. ఇంకా ఐలాండ్ మొత్తం చాలా విచిత్రంగా ఉంటది. అక్కడ పంక్ హజార్డ్ అని ఉంటది. ఎందుకంటే అది ఇది వేగపంక్ అని ల్యాబ్ ఇది. దీన్ని చేస్తా ఉంటాడు. ఇదేంటి చాలా డేంజర్ వెళ్ళిపోదాం పద నేను చెప్పాను కదా! అని చెప్తుంటే మన జోరగాడు ఒకే స్టెప్‌లో కోసేసింటాడు. ఓపెన్ అయిపోయింది పదండి ఇప్పుడు అలా అంటే ఎందుకురా అని చెప్పాడు. బాధపడుతూ ఉంటాడు. ఇంక పద వెళ్దాం అని చెప్పి ఇంకొంచెం హీట్‌గా ఉన్న సెకండ్ వాళ్ళు బట్టలు తీసేస్తా ఉంటాడు. నికో ఇంకోళ్ళు బట్టలు తీసేసి వెళ్తా ఉంటే మొత్తం కాలిపోతా ఉంది. ఇదేంటి నాకసలు అర్థం కాదు. ఓహ్! దండన్ మూషిగాయ్ ఏవండీ కాపాడదాం కూర్చొని ఇక్కడికి రా అని చెప్తుంటే ఈ ఇల్లులన్నీ కాలిపోతా ఉంటాయి. "అరేయ్! లూఫీ చెప్పాను కదా! ఇళ్ళన్నీ కాలిపోతున్నాయి. వాడెవడో లేనట్టున్నారు. వాడెవడో మనం మీరు ప్రాంక్ చేశారురా పదరా ఎళ్ళిపోదాం రా" అని చెప్పి చెప్తుంటే, "వద్దు వద్దు వెళ్ళడం పడలేదు" అని చెప్పి చెప్తుంటే, ఇక్కడ చూస్తుంటే ఇది కాస్త విచిత్రంగా ఉన్నట్టుందని చెప్పి మనోళ్ళు మాత్రం చూస్తా ఉంటారు. ఇంకిక్కడ చూస్తా ఉంటే ఇంక వాళ్ళు చుట్టూ తిట్టుకొని అసలు ఇదేంటో మనం కనుక్కున్నాం అసలు ఇదేంటి అని చెప్పి మనం వెళ్తా ఉంటారు. అలా ఎదురుగా వాళ్ళకో డ్రాగన్ దొరకద్ది. జోరా గాడు చూసినట్టు దాన్ని చంపేయాలని ప్లాన్ ఏస్తూ ఉంటాడు. లూఫీ గాడు "ఓ డ్రాగను దీన్ని వండుకొని తింటే ఎట్టా బావుంటది. సరే అయితే వండుకుందాం కానీ" అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు ఎక్కడ చూసినా ఆకలే కాబట్టి దానికోసం మీరు ఫైట్ చేసానికి వెళ్తా ఉంటారు. డ్రాగన్ నోట్ల నుంచి వాయిస్ వినపడతా ఉంటది. "ఎవడు మీరు? వాళ్ళోడా?" అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటది. "అరే అదేంట్రా అదే మాట్లాడుతున్నా" అంటే అది దెయ్యంరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అది డ్రాగన్ నిజం అని చెప్పి వాడి మీద ఫైర్ చేసాను మనకు అర్థం కాదు. దాన్ని చూసిన వెంటనే లూఫీ గాని చూసిన వెంటనే ఫుడ్ అనుకున్న డ్రాగన్ తినద్ది. "నువ్వు నా ఫుడ్‌వి" చెప్పి దాని మీద గడ్డలు యూజ్ చేస్తుంటాడు. అలా దాని నుంచి వాయిస్ వస్తా ఉంటది. చాలా విచిత్రంగా ఉంటది. వాళ్ళు అది ఇక్కడ ఏం చేస్తా అని చెప్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకే దెబ్బతో నేను కోసేస్తా అని చెప్పి మన జోరుగా చాలా రెడీ అవుతా ఉంటాడు. ఎందుకంటే దాన్ని కోసేదానికి లూఫీ గాడు చెప్తుంటే సరే నువ్వు కోద్దు కానీ దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు తను గేట్ 2లో మారిపోయి మళ్ళీ దాంట్లో గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే మన గేట్ 2ని మనం బాగా మాస్టర్ చేసేసి ఉంటారు కాబట్టి. అలా వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటే అది చూసి ఏంది ఇటన్నా ఫైట్ చేస్తుంది చెప్పి అది మాట్లాడుతా ఉంటది. ప్లస్ వాటి మీద ఫైరింగ్ అటాక్ కూడా యూజ్ చేస్తుంటది. అక్కడేదో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుంది. మనకు అది జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడికి మన సండిలోకి ఒక పాయిజన్ గ్యాస్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంటది. అలా మనోళ్ళంతా అక్కడే పడిపోయి ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు ఇంకా దాని నుంచి తప్పించుకుంటా ఉంటారు. అది చాలా గట్టిగా అటాక్ చేస్తుంది. ఇప్పుడు లూఫీ గాడు నేను ఆగను దాన్ని చంపేస్తా అని చెప్పి దాని వీప్ మీద ఎక్కేసి దాని వీప్ మీద డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంటది. దాన్ని ఇరికిస్తుంటాడు. ఆ వీప్ మీద ఒక మనిషి ఉండేసక్కడ అదే మనిషి కాళ్ళు ఉండేసక్కడ దాన్ని లాగడానికి ట్రై చేస్తా ఉంటాడు. ప్లస్ ఆ వీప్‌ని నువ్వేం చెప్పి చేసేదానికి అది దాని వీపే కొడుకులాగా చేసుకొని ఉంటాడు. అలా కింద పడిపోయింది. అలా మనం వాళ్ళ కాంబో యూజ్ చేసేసి మన చూడ ఒకే అటాక్‌లో తన మెడకాయని కూడా నలక నుంచి వేడి చేసి పడేస్తుంటాడు. అలాగే మన లూఫీ గాడు చాలా చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సాంజీ గాడు ఫుడ్ పెట్టాలని చెప్పి వస్తుంటే కానీ మొత్తం గ్యాస్ ఉండేది అక్కడ. ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి సాంజీ గాడికి అప్పుడే సబ్‌స్టేషన్ వచ్చుంటది. ఇక్కడ చూస్తుంటే దాన్ని ఫోన్ చేసి మన లూఫీ‌లకి చెప్పాలంటాడు. అప్పుడే పడిపోయి ఉంటాడు. ఓహ్! ఈళ్ళెవడో పైరట్స్ ఉన్నట్టున్నారు. పైరట్స్ ఉంటే మరీన్స్ అవసరం లేదు కాబట్టి మనం వీళ్ళని సబ్జెక్ట్‌గా వాడుకుందాం అని చెప్పి అనుకుంటా వెళ్తుంటారు. మన బ్రూక్ గాని అక్కడే వదిలేసుంటాడు. ఇంకిక్కడ చూస్తుంటే లూఫీ గాడికి కాళ్ళు దొరికేసకల్లా "ఏయ్! కాళ్ళు బయటికి రా" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అలా ఆ కాలు చాలా బావుంటది. కానీ ఆ కాలు మాట్లాడుతుంది చూసి ఏందిరా కాలు మాట్లాడుతుంది నాకేం అర్థం కాలేదు అని చెప్పి అరుస్తా ఉంటాడు. "అరే! నన్ను ఒక వాల్‌నట్ గాడు కోసి పడేసారురా మీరేందిరా" అని చెప్తుంటే అయితే ఏందిరా సరే అయితే నా క్రూలో జాయిన్ అవుతావా అని చెప్పి లూఫీ గాడు అరిచి మరి అడుగుతూ ఉంటాడు. అక్కడ చూసిన వెంటనే సరే అయితే ఇక నుంచి హెయిర్ జోనర్స్‌గా మారిపోతాను నేనని చెప్పి ఆ కాలుని చూసేదానికి రెడీ అవుతా ఉంటాడు మన లూఫీ గాడు. దాన్ని చూసి మొన్న అదే 4 కాళ్ళు ఒక ఏనుగులాగా ఉంటది చూడండి మన
ప్రీవియస్ చిన్నప్పుడు మనం చూసాం చూడు. అలా మనం వాళ్ళు దాన్ని పట్టుకొని దానిలాగా యూజ్ చేయాలనుకుంటాడు. దాంతో ఫైట్ చేస్తా ఉంటే అది కూడా తన కాళ్ళతోని గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటది. ప్లస్ అక్కడ చూస్తా ఉంటే ఏందో లూఫీ వాడు అసలు లాగేలాగా లేడని చెప్తుంటే తను ఎద్దరో దాన్ని టేమ్ చేసేసుకొని ఉంటాడు మన కాలనీ. ఇది చూసావా ఇప్పుడు నేను కూడా ఒక హీరో జోనస్ గాడిని అని చెప్పేస్తున్నారు. ఆ పేరు కరెక్ట్‌గా చెప్పట్లేదు అనుకుంటున్నా సారీ. ఇక్కడ చూసిన దగ్గర నుంచి ఐస్ కనపడతా ఉంటది. ఇదేంటిది ఇట్ట విచిత్రం అనుకోండి ఐస్‌గా ఉంది ఇక్కడ ఐస్ ఫైర్ చాలా బాగుంది ఐలాండ్ అనేది. సరే అయితే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు మనం ఎట్టెళ్ళగలం అక్కడికి అని చెప్పి మనం మాట్లాడుతాం తిరిగి చాలా ఎండగా ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోని చెప్తే ఇక్కడికి మనకి వాళ్ళ బాస్ దగ్గరికి వచ్చేసి చెప్తున్నారు. ఇలా పైరేట్స్ దొరికాం మేము పైరేట్స్‌ని ఇలా బంధించాము. వాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాడు. అయినా అక్కడ ఉన్నాడు అక్కడ స్కెలిటన్ ఉన్నా గాని ఆ స్కెలిటన్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పడేసాం అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి సరే వదిలేయండి అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా చూస్తుంటే మనోడు బుర్రగా లేసేసి ఇదేంది ఇట్టుందని చెప్పి అనుకుంటాడు. మనోడు కూడా ప్రిజన్‌లో లేసేసుంటాడు. చెక్ నెంబర్ 102 దీన్ని గుర్తుపెట్టుకొని. ఇంక వాళ్ళు జోరో ఇంక ఈళ్ళందరిది జ్వరం అంటున్నా. నార్మీ ఇంక ఈళ్ళందరూ ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. ఇప్పుడు మనం ఎట్ట బయటికి రా అని చెప్పి అనుకుంటా ఉంటారు. అక్కడికి ఒక మాట్లాడే ఒక హెడ్ అదే పార్ట్స్ కనపడుతాయి. అది కనపడిన వెంటనే దాన్ని బిగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఇదేంటిది బగ్ అయిందని చెప్పి అనుకుంటుంటాడు. కాదు ఇదొక మనిషి. ప్లస్ దాన్ని చూస్తుంటే దాన్ని మన చాపట్టిన దెయ్యం అనుకుంటా ఉంటాడు. అలా దాంట్లో మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు లూఫీ గాడు ఒక 'హ్యారీ జాన్స్' నిజమైన 'హ్యారీ జాన్స్‌తో' ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనని ఏంది దాంట్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను కూడా నీ జాటోడిని అని చెప్తే నాకు అర్థమవుతుందని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి చూస్తుంటే గాల్లో ఎగిరే ఒక పక్షి పాప కనపడుతది మన ఊసాప్ గాడికి. ఇంకా సీన్‌గా చేసి మనోడు చూపిస్తుంటాడు. మీరెవర్రా మీరు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ వాల్ అడుగుడినారో చేస్తా అని చెప్తే వాలాడా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే వావ్ నువ్వు ఎందుకు బట్టలు అట్టేసుకుంటున్నావు? నీకు బట్టలు బాగా వేసుకోవాలి నీకు తెలీదా? చల్లకాలం ఇది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏ నా బట్టలు నేను ఎట్టేసుకున్నాను నీకెందుకు అని చెప్పి మా నాన్న ఇక్కడ కొడతా ఉంటది. దాన్ని చూసి ఛ! ఈళ్ళు పైరట్స్ మీరా? అయితే మేము మీ దగ్గరికి వస్తాం రా మిమ్మల్ని హెల్ప్ కూడా అడగాల్సిన అవసరం లేదు నేను అని చెప్పి అరుస్తుంటే, అయినా పైరట్స్ నేనెందుకని చేయాలి అన్నీ చాలా బాగున్నాయి అనేసి చ మన సంజయ్ గాడు కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు. దాని దగ్గర చూస్తూ ఉంటే మీరు పైరట్స్‌కి నేను సహాయం చేయను. పైరట్స్‌తో పాటు నేను ఉండను. పైరట్స్ చెడ్డవాళ్ళు. అయినా మీరు అసలు ఎలా వచ్చాడు? ఈ ఫైర్ ఇంకా ఐస్ అన్నీ కంబైన్ అయ్యి ఉంటది అని చెప్పి మాట్లాడుకుంటారు. అయితే చేసింది ఇద్దరు వాయిస్ అప్‌నల్స్ వాళ్ళు అని చెప్తుంటారు. వాయిస్ అప్‌నల్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. వాళ్ళిద్దరూ మీకు బాగా తెలుసు. సరే అని చెప్పి మన ఫ్రాంకీ గాడు దాన్ని బ్లాస్ట్ చేసేసి ఆ ఇల్లుని ఎట్ట పగలగొట్టావురా నువ్వు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. వస్తావా రావా నాతో పాటు అంటే, ఓహ్! నేను రాను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మీరు పైరట్స్ పాటు నేను రానేసరికి వాడు హెడ్‌ని ఇంకా వాడి మెడని డివోర్స్ చేసేసారు. తనొక సమురాయ్ హెడ్ అని చెప్పి అర్థమైపోతది మనోళ్ళకి. ఇదేంది ఇదొక సమురాయ్ లాగుంది. సమురాయ్ అనేవాళ్ళు వానలో ఉంటాడు. నాకు తెలిసి ఈ సమ్మరయ్య అనుకుంటా. సేమ్ ఇది అతనే అనుకుంటా ఇదంతా చేసిందని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సమ్మరయ్య ఏంది ఎడుతున్నాడని చెప్పి అనుకుంటే ఇంకీళ్ళందరూ బయటకొచ్చేసిన విషయం తెలిసి వెంటనే ఇంకీళ్ళందరూ ఫైట్ చేస్తుంటారు గాడ్స్ అందరూ. ఇక అక్కడ నేను చూస్తుంటే దగ్గరలో ఒక పిల్లల ఇల్లుంటది. దాంట్లోకెళ్ళిపోయి పిల్లలందరిని బందీ చేసారు ఈళ్ళంతా ఎవరు అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంకా పిల్లలు అక్కడ చూసి షాక్ అవుతా ఉంటారు. సీన్ కట్ చేసింది దండం మోసితో మనోళ్ళు మాట్లాడుతా ఉంటాడు. లూఫీ గాడు ఎక్కడికెళ్ళాడని చెప్పి ఏం మాట్లాడుతున్నా అని చెప్పి అసలుకి మోషన్ ఏందని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడ చూస్తుంటే లూఫీ ఇంకా అది చిన్న చిన్న గొడవ పెట్టుకుంటా ఉంటాయి. అక్కడ చూస్తుంటే క్లిక్ చేసి వాడు ఫోన్ మాట్లాడుతుంటే లూఫీ కూడా ఎత్తి కొట్టుకొట్టేసి ఉంటాడు. ప్లస్ తన వెట్టులు కూడా తను ఫైట్ చేస్తుంది. మన నికోరా బిన్ తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఎందుకు ఫైట్ చేస్తున్నావు లూఫీ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ బాస్ దగ్గరికి వచ్చి ఇలా వాళ్ళ పిల్లల దగ్గరికెళ్ళి అని చెప్తే పిల్లల దగ్గర పాయిజన్ గ్యాస్‌ని యూజ్ చేయబాకండి. ఎందుకంటే పిల్లలు మనకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్స్ వాళ్ళు. పిల్లలు జాగ్రత్త. సరే అయితే ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళని నేసా అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ చూస్తే మన మెరిన్స్ కూడా అక్కడికి దగ్గరకి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెరిన్స్ ఇది పంకాసాడు దీన్ని ఎవరు వాడాడు? ఇది వాల్‌లచ్ వాడకూడదు. ఇలా మెరిన్స్ వాడకూడదు. పైరట్స్ వాడకూడదు అని చెప్తుంటాడు. ఇదంతా చేసింది ఇద్దరు వైస్ ఆఫ్ మెయిల్స్. వాళ్ళు గొడవతో ఎలాని మొత్తం విచిత్రంగా మార్చేశారు. దీనివల్ల ఎలాని ఇలా మారిపోయింది. ఇది నేచురల్‌గా మారలేదు. ఇలా చేశారని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పిల్లలు ఉన్న రూమ్‌కెళ్ళిపోంటారు. అవి జైన్ పిల్లలు. వాళ్ళని చూసి వెంటనే ఇదేంది జైన్ పిల్లలు ఇక్కడ ఉన్నా అని చెప్పి చెప్తుంది. వావ్! రోబోటు మనం ఆడుకున్నాం కానీ అని చెప్పి మన పిల్లలని ఆడుకుంటా ఉంటారు. నా మీద ఇంక చాపడతారు వీళ్ళందరూ ఆడుకుంటా ఉంటారు. ప్లస్ మన సాంజీ ఖాన్ చూసి తిడతా ఉంటాడు. సూపర్ అని చెప్పి మనోళ్ళంతా మాడుకుంటా ఉంటారు. ఎందుకు ఆడుతున్నారు ఆడబాకని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ ఆ మమ్మల్ని చూకి అని ఒక అబ్బాయిని చూసారా తను నా కొడుకు అనేసి అరిచేసారు కదా! దెయ్యం దెయ్యం అని చెప్పి అందరూ పడిపోతుంటాడు. ఇక్కడ నుంచి వీళ్ళ పిల్లల రూమ్‌కెళ్ళి వాళ్ళని కాపాడాలని చెప్పి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే పిల్లల్ని కాపాడాలనుకోని వీళ్ళు ఎళ్ళుంటారు. ఇక్కడ చూస్తుంటే పైరట్స్ వీళ్ళు ఎదవలని చెప్పి వాళ్ళు ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పైరట్స్ మంచివాడని చెప్పి. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఎడ్జ్‌కొచ్చేసి సరే అయితే మనం అట్టెళ్ళాలి ఇప్పుడు ఎట్టెళ్ళాలి అని చెప్తుంటే వాళ్ళందరికి ఇది ఇమాజిన్ చేసుకుంటారు. జోరో ఇంకా ఊసప్ చేస్తుంటే మేము అలా చేయము అని చెప్తుంటే సరే అయితే నీకు ఓడ చేస్తా అని చెప్పి ఓడని ఒక తన దగ్గర ఉన్న సీసీ చేసుకుంటారు. ఓ నువ్వు చాలా సూపర్ ఊసప్ అని చెప్తుంటాడు. నా కొడకా నువ్వు అయిపోయావు అని చెప్పి దాంట్లో ఫైట్ చేస్తుంటాడు. ఎందుకురా దాంట్లో కొడతా తను నా క్రూలో జాయిన్ చేయమని చేసుకున్నాను. బాస్ వాళ్ళు వస్తారు నన్ను చంపేయని చెప్తుంటే ఇంకేదైనా పరిగెత్తుకుంటే వెళ్తా ఉంటారు. ఎందుకంటే గార్డ్స్ వచ్చేస్తుంటాడు. ప్లీజ్ మమ్మల్ని ఎవడో కాపాడని పిల్లలు ఆడుతుంటాడు. ఏమైందని చెప్తుంటే మమ్మల్ని ఇలా వదిలిపెట్టాడు. మాకేం జబ్బేం లేదు. మాకు ఎన్ని ఫీవర్ ఉన్నది చెప్పారు. కానీ మాకు అలా ఏం లేదు. మేము ఇక్కడ సో చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను చెప్తే అసలు మీకేమైందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. హే కిడ్స్ మేము అక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే వాళ్ళందరూ పైరట్స్ అని చెప్పి వీళ్ళందరూ వచ్చి చెప్తూ ఉంటాడు. లేదు మేము వాళ్ళతో పాటే ఉంటాం. మమ్మల్ని కాపాడడానికి వచ్చామని చెప్తుంటే నామి అడుగుతుంటది. అసలు మీకేమైంది? మీరు ఇక్కడ ఏం చేస్తా అని చెప్పి నామి అడుగుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే చాపడ ఇంక అందరూ అసలు అర్థం కావట్లేదు.
జబ్బేం అనిపియట్లేదు నాకని చెప్తుంది. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఎళ్ళం పద నామి అని చెప్తుంది. ప్లీజ్ అక్క మమ్మల్ని కాపాడండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మేము అమ్మా, నాన్నని చూడాలనుకుంటున్నాం. ప్లీజ్ అక్క అని చెప్పి ఆ పాప ఏడుస్తూ చెప్తూ ఉంటది. దాన్ని చూసి నేను నామికి అడిగిపోతాను. ఎందుకంటే తను చిన్నప్పుడు గుర్తొస్తా ఉంటది నామికి. ఇంకా చూసేసాక నామి కూడా ఆగిపోయిన విషయం చూసి మన సాంజీ అంకిల్ కూడా ఆగిపోయి ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే వాళ్ళని ఇలా బండి చేసి పెట్టారని చెప్పి వాళ్ళని దగ్గర దగ్గర 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంచారని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని వెంటనే సరే మిమ్మల్ని నేను ఫ్రీ చేస్తాను. ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఆ పాపకి మనోడు మాటిస్తా ఉంటాడు. దాన్ని ఇక్కడ నుంచి చూస్తుంటే ఇదేంది ఈళ్ళు ఇట్లా మాట్లాడుతా అని చెప్పి ఈళ్ళని కోపడతా ఉంటాడు. తర్వాత వాళ్ళతో ఫైట్ చేస్తుంది. సాంజీ గూడా వాళ్ళందరూ ఒకే స్ట్రైక్‌తో వాళ్ళందరూ మాస్క్‌లను పగలగొట్టేస్తుంటారు. సాంజీ అటాక్ చేసేసరికి అసలు హ్యూమన్సా కాదా అని చెప్పి అనుకుంటాడు. మన చాపడు కూడా తన పాయింట్స్ యూజ్ చేస్తూ తన విక్టరీ పాయింట్స్ యూజ్ చేస్తూ నన్ను కొడతా ఉంటాడు. అలా వాళ్ళందరూ పిల్లల్ని కాపాడేసి ఉంటాడు. ఇది చాలా బాగుంది. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి బయటికెళ్ళాలని చెప్పి ఇంక మా పిల్లల్ని కూడా మనల్ని తీసుకొని వెళ్ళిపోయి బయటికెళ్ళిపోతూ ఉంటారు ఇక మనోళ్ళు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసేసి మన సన్నీని చూపిస్తున్నారు. సన్నీలో మన బుడ్గాడు బోర్ కొడుతుందని చెప్పి సన్నీ చేసుకుంటా, ఆడుకుంటా ఉంటాడు. ఇదేందిలే తిట్టున్నా అని చెప్పి అనుకుంటే వాళ్ళ మీద ఎవడో ఫైట్ చేసేదని ట్రై చేస్తుంటాడు. అదొక బాడీలెస్ సామురాయ్. అది బ్రెయిన్‌లెస్ సామురాయ్. తను ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మనోళ్ళు ఇంకా లోపలికి వస్తా ఉంటారు మనోళ్ళు. ఎందుకంటే ఇక్కడ పాయిజన్ గ్యాస్ ఉంటది. వాళ్ళు లోపలికి వస్తా అని చెప్పేసారు కదా! ఆ పాయిజన్ గ్యాస్ ఉంటే దానికి మెన్షన్ చేద్దాం మర్చిపోయాను. ఇంకా వాళ్ళందరూ వచ్చేసారు కదా! ఏందో దాచుతున్నట్టున్నాడు. ఫస్ట్ అక్కడున్న ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ అన్ని పగలగొట్టారని చెప్తుంటే మళ్ళీ లూఫీ వాళ్ళు కూడా దగ్గర దగ్గర గన్స్ దగ్గరికి వస్తా ఉంటారు. వచ్చేసారు. నా కొడుకులే కదా! వాడితో ఫైట్ చేద్దాం కానీ ఏంటంటే మనుషులు వాళ్ళు నా ట్రీట్ చేసి నేను వాళ్ళతో పోయి మాట్లాడతాను అని చెప్పి మన క్రూలో జాయిన్ చేసుకుని లూఫీ గాడు ఎళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తుంటే లూఫీ గాడు సరే అయితే వాడి మీద దాడి చేయండి. వాళ్ళు అక్కడే ముంచారని చెప్తుంది. ఇక్కడ చూసి మన పిల్లల్ని చూసుకొని మనోళ్ళంతా బయటకి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తూ ఉంటే ఇంక పిల్లలు మిస్ అవుతున్నారని చెప్పి చెప్తా ఉంటాడు. ఫ్రాంకీ కూడా వస్తున్న పెట్టి ఒకరిని కాలుస్తూ ఉంటాడు అక్కడ చేరి. ఇంక వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఇంక పాయిజన్ గ్యాస్‌ని యూజ్ చేస్తాం అనుకునేసరికి మన సాంజీ కూడా తన మాస్క్‌లన్నీ తీసేస్తా ఉంటే తను కిక్స్ చేసి అలా చూసాక అలా సగం హ్యూమన్స్ సగం ఇంకా యానిమల్స్ లాగా ఉంటాడు. ఇదేంది ఇది ఇట్టున్నా అని చెప్పి అందరూ మాట్లాడుతా ఉంటాడు. ఇది చాలా కష్టంగా ఉన్నాడు ఇందులో అని ఉంటే నేను వేరే వాడితో ఫైట్ చేస్తా అని చెప్తుంది. మన బ్రూక్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బ్రూక్ ఇంకలితో చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బ్రూక్ చాలా పవర్‌ఫుల్ అని మనకి తెలిసిన విషయమే. ఇంకా తన బాడీ అనేది కాళ్ళు లేకుండా ఫైట్ చేస్తుంది. ఇది దెయ్యం అని చెప్పి మనోడు భయపడితే వెళ్ళిపోయి ఉంటాడు. ఓడి దెయ్యం అని చెప్పి మర్చిపోయి ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి చూస్తా అంటే మన స్మోకర్ కూడా తను చేస్తా ఉంటాడు. స్మోకర్ ఇక్కడికి వచ్చేసాడు. వాళ్ళ దగ్గరగా మన హైడౌట్‌ని కనిపెట్టేసాడు అంతే. స్మోకర్ వచ్చేస్తాడు. ఇంక అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇంటికే వచ్చి వాడు ఎందుకు రావాలిరా స్మోకర్ గాడు ఇంటికి రావాలిరా అని చెప్పి భయపడతా ఉంటాడు. ఇక్కడ నుంచి పిల్లలందరూ ఎక్స్‌పెక్ట్ అయిపోయారు అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి స్మోకర్ వచ్చేసి ఇదేందో విచిత్రంగా ఉంది పంక్ అసడు. దీన్ని ప్రంక్ యూజ్ చేసే ఐలాండ్ ఇది. కానీ తను వదిలేసి వెళ్ళిపోయాడు. దీనిలో చాలా చాలా పవర్‌ఫుల్ అయిన వెపన్స్ కూడా ఉండుంటాయి. కానీ దీన్ని ఇప్పుడు ఎవడు వాడాడు కదా! ఇప్పుడు మనం అనుకుంటాడు ఇది మెరీన్స్ వాడకూడదు ఇంకా పైరేట్స్ వాడకూడదు అని చెప్తుంటే అక్కడి నుంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరో వస్తుంటాడు. అది ట్రఫల్గర్ లా. ఇది ఎవరో లా అంటే ఎవరో కాదు. 2 సంవత్సరాల క్రితం మన మెరీన్ ఫోర్ట్‌లో లూఫీని కాపాడిన వ్యక్తి మొత్తం హడ్సల్ అయినవాడు. అక్కడి నుంచి ట్రఫల్గర్ లా చాలా వరకు మనీ తీసుకొని కలెక్ట్ చేస్తుంటాడు. ఇది తన విల్లా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నా విల్లాలో నీకేం పని? స్మోకర్ అని చెప్పి అడుగుతుంటే అనేది నా విల్లా అని చెప్తుంది. పైరేట్స్ వచ్చారు అని చెప్తుంది. లేదు అని చెప్తుంటాడు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంక మనంతా బయటకి వచ్చేస్తా ఉంటాడు. అలా బయటికి ఇటు వెళ్లి ఇదే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. మీకు పక్కా తెలుసు కదంటే మాకు తెలుసు మేము ఇట్టే వచ్చాం మేము అని చెప్పి చెప్తే సరే అయితే పదండి మనం తొందరగా వెళ్దాం అని చెప్పి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ నాగార్జున ఎగిరిపోతాడని చెప్పి. ఇంకా మన చాపర్ ఇంకా నామి ఇంక అందరూ వెళ్తూ ఉంటాడు. దగ్గరగా ఒక డోర్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా డోర్ దగ్గర మనోళ్ళు ఆగిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భయపడుతుంటాడు. ఎందుకంటే వాళ్ళు అదే వే నుంచి వచ్చుంటారు. మేము అక్కడి నుంచి రాకూడదు అనుకుంటా ఉన్నాం అని చెప్పి చెప్తుంటే, "ఏం కాదు మేము మీతో పాటు ఉన్నాం కదా! మేము మిమ్మల్ని కాపాడతాం రండి" అని చెప్పి మా నామి తనకి అరుస్తా ఉంటది. అదే హామీ. అక్కడ చూసినా చాలా వరకు జెయిన్స్ అన్ని బందీ చేసి పెట్టి ఉంటది. ఇదంతా ఏషియన్ జెయిన్స్ లాగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళ గురించి మనకి ఇంకా ఏం చెప్పలేదు. ఫ్యూచర్‌లో చెప్పొచ్చేమో స్టోరీలో. ఇంకా చూస్తుంటే సమ్మయ్యతో మాట్లాడుతా ఉంటాడు. "నా కొడకా వస్తావా రా" అని చెప్పి, "నేను పడేస్తే పట్టురా" అనేసి అక్కడ ఇంకా మనోడు తీయంటే నాకు చాలా బీపీ తెప్పిస్తుంది అని చెప్పి ఈడితో కొట్టేసి మరి తీసుకొని పోతా ఉంటాడు. ఇంకా నేను చూస్తా ఉంటే మన లూఫీ వాళ్ళ దగ్గర ఆ బ్రౌన్ బియర్ గాడు ఫైట్ చేయడానికి రెడీ అవుతా ఉంటాడు. మన జోరా గాడు దిగేసి ఫైట్ చేస్తున్నాడు. వాడి పేరు బ్రౌన్ బియరే సారీ గైస్. ఇంకా మన లూఫీ కూడా దిగి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని కోసం స్ట్రా హ్యాట్ లూఫీ వీడియో నా కొడుకు ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ఎంత విధ్వంసం చేశాడు తెలుసు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళ మీద ఐస్ బర్క్ అన్ని యూజ్ చేస్తూ కొడుతూ ఉంటాడు. ఇంకా చూస్తే స్మోకర్ వైపు చూపిస్తూ ఉంటాడు. హెల్ప్ చేయండి ప్లీజ్ ఇక మమ్మల్ని ఎవరో చంపేస్తున్నాడు. ఆ సమురాయ్ గాడు మమ్మల్ని చావగొట్టేదానికి ట్రై చేస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. చూసావా మేము ఈ కాల్ తీసుకునే వచ్చాము. ఇక్కడ చూస్తుంటే దాని ప్రకారం చూస్తుంటే ఇక్కడ ఏదో జరిగిందని చెప్తుంటే, అసలు నువ్వు నీకు నా విల్లో ఏం పని అని చెప్తుంటే, పైరట్స్ ఏమైనా వచ్చారని చెప్తే, అప్పుడే పైరట్స్ అని చెప్పి లేకపోయేసరికి మన నామి ఎంగిల్ అందరూ తనకి బట్టలేసుకొని చాలా చలేస్తుందని చెప్పి చెప్తుంటాడు. అక్కడి నుంచి టఫల్‌గాళ్ళతో పాటు వీళ్ళంతా బయటకి వచ్చేస్తూ ఉంటాడు. ఇగ అది చూసిన వెంటనే ఈళ్ళంతా ఏంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ సమ్మేతో మీరు పైరట్స్ ఎవరు లేరు అన్నావు. సరే మనం ఇక్కడి నుంచి బయటికెళ్ళిపోవాలి. మెరీన్స్ కూడా వచ్చేసారని చెప్పి ఇంకోళ్ళందరూ అక్కడి నుంచి బయటికెళ్ళిపోడానికి ప్లాన్ ఏస్తూ ఉంటారు. దాన్ని చూసి వెంటనే స్ట్రా హ్యాట్ లూఫీ, స్ట్రా హ్యాట్ గ్యాంగ్‌ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అదేదే నువ్వు ఒక వాల్‌లాడే ఇలా చేస్తానని చెప్తే మన టఫల్‌గా అలా వాల్‌లాడ్ అయిపోయి ఉంటాడు. తనకి చాలా వరకు పైరట్స్ హార్ట్స్ కూడా ఇచ్చేసి ఉంటాడు. మన టఫల్‌గా అలా తన ఎనర్జీ తన
రూమ్ పవర్స్ యూజ్ చేసి టెక్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు. తన షిప్‌ని గాల్లో ఎగిరేసి మరి సగంగా నరికేస్తుంటాడు. టఫల్‌గా నువ్వు ఒక వార్‌లార్డ్ ఆ విషయం మర్చిపోబాక అని చెప్తుంటే, అయితే నీతో ఫైట్ చేస్తా కదా నేను అని చెప్పి మనతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకా మన లూఫీ ఇంకా వైట్ బియర్డ్ అదే బ్రౌన్ బియర్డ్ ఇంకా ఫైట్ చేస్తుంటాడు. ఇయన్నీ మనీ బ్రియర్స్ రా నాయనా ఇంక వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే సరిగ్గా మనోడు కూడా నీళ్ళలో పడిపోయాడని చెప్పి అర్థమైపోయి ఉంటది. ఇంక వాళ్ళు చాలా గట్టిగా నీళ్ళు పడేసారా మనకు ఊసాపు ఇంకా జోరోనే వాళ్ళని కాపాడేస్తుంటాడు. ఏందిరా వీళ్ళు ఎత్తున్నారు అని చెప్పి భయపడతా ఇంకా వాళ్ళు గాల్లో ఉన్న పైకెళ్ళిపో అని చెప్పుకుంటాడు. ఒక షాక్ మన జోరో గాడిని లాగని చెప్పి ట్రై చేస్తుంటది. మీరెక్కడున్నారో అర్థం కావట్లేదా? ఇద్దరు ఇక్కడ ఫైట్ చేద్దానికి ఒక పక్క పెట్టి సీ వాటర్స్ ఇవి అట్ ద సేమ్ మీరు చనిపోతారులే అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఎవరు కాదు మన బ్రుక్ వచ్చేసి వాళ్ళ బ్యారక్స్‌ని పేల్చేస్తూనే ఉంటాడు. ఇంకా బ్రుక్ ఆడ వచ్చేసాం మన పైనున్న మౌంటైన్ మీదకి ఎక్కేసి ఉంటాడు. వాళ్ళు చాలా చలేస్తది అని చెప్పేసరికల్లా ఇంక వాళ్ళందరూ ఏందో అంత క్రీపీగా చూస్తున్నారు. ఎందుకు స్ట్రాట్ లూఫీ గాడు ఇతను వాళ్ళందరూ క్రీపీగా చూసేకల్లా ఈళ్ళేందిరా ఇట్లా చూస్తున్నారు ఏందిరా అని చెప్పి మనోడు బ్రౌన్ బియర్డ్ భయపడుతూ ఉంటాడు. ఇంక దాన్ని చూసి ఇంక అందరూ బట్టలు లేపి అని చెప్పి ప్లాన్ ఏస్తుంటాడు. ఇంకా మన జోరో కూడా వాళ్ళందరిని లేపేసి వాళ్ళ దగ్గర నుంచి బట్టలు తీసుకుంటాడు. ఇక్కడ మన లా ఇంకా స్మోకర్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంక అందరి నుంచి బయటికెళ్ళిపోయి సన్నీలో ఎక్కించుకో అని చెప్పి ఇంకా అందరూ ప్లాన్ ఏస్తుంటారు. అయితే వీళ్ళందరిని బయటికి తీసుకురావని చెప్పి ఇంకా మా నాని ఇంకా సంజయ్ ఇంక స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే వేని క్లియర్ చేస్తూ ఎవరైనా దగ్గరికొస్తే చంపేద్దాం అని చెప్పి అక్కడ టఫల్‌గా లాగాడు. తన రూమ్ పవర్స్‌ని యూజ్ చేస్తూ షఫర్ అని చెప్పి మనోళ్ళ దాకా స్ప్రెడ్ చేసేసి స్పిట్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు. అలాగ తన షఫర్‌లా మారిపోయి ఉంటది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఒక్క సెకండ్‌గా విచిత్రంగా మాట్లాడుతా ఉంటాడు. ఇంక మన నామి ఏమో సంజయ్‌లాగా బిహేవ్ చేస్తూ ఉంటది. ఎందుకంటే వాళ్ళ షాడోస్ అనేవి అదే వాళ్ళ హార్ట్స్ అనేవి మారిపోయి ఉంటది. మైండ్ సెట్స్ అనేవి. ఇంక ఇక్కడ నుంచి చూస్తా ఉంటే మనోడు లాగాడు ఇక్కడ మెరిన్స్‌తో చాలా గట్టిగానే ఆడుకుంటూ ఉంటారు. ఆటలాడుకుంటూ ఉంటాడు. మీ అందరు నా రూమ్‌లో ఉన్నాడు. ఇంక అందరూ పని అయిపోయిందని చెప్పి చెప్తా ఉంటే, అసలు ఈడు మెరిన్ వాళ్ళు ఆడాను కానీ పడలేదు. ఏసేత్తాను కానీ అని చెప్పి మెరిన్స్ ఇంకా రెడీ అవుతా ఉంటాడు. అవునా! అట్లా అంటారా? అయితే సరే అయితే. నా సీక్రెట్ టెక్నిక్ అని చెప్పి యూజ్ చేస్తా అని చెప్తుంటే, చాట అని చెప్పి తన దగ్గర దండెన మూషీస్ అనేసి తీసేసుకొని ఉంటాడు. ప్లస్ మన ఇలా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎవరైతే ఈ రూమ్‌లో ఉన్నారో అందరూ తొందరగా బయటికెళ్ళిపోండి. లేకపోతే నన్ను చాలా గట్టిగా అటాక్ చేస్తా అని చెప్తుంటారు. అలాగా లాగౌట్ తన డెవిల్ ఫుట్‌తో చాలా వరకు వెన్నిన్స్ అన్నీ కోసిపడేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా బతికే ఉంటాడు. ఎందుకంటే తన ఈవిల్ పవర్ అదే తన డెవిల్ ఫుట్ పవర్ అది. ఇంక అమ్మాయి రూట్‌లెస్‌కెళ్ళి ఫైట్ చేయని చెప్పి వెళ్ళిపోతా ఉంటే తను కూడా సగంగా కోసేసుంటాడు. తన బాడీ 2 పీసులుగా మార్చేసుంటాడు. తను తను అవమానం తట్టుకోలేక తనతో ఎళ్లి ఫైట్ చేసేదానికి ట్రై చేస్తా ఉంటే, ఇంట్రెస్టింగ్ బాగానే ఫైట్ చేస్తున్నావు. కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఎలా ఉండాలో నీకు తెలీదు అని చెప్పి తన్ని ఎక్కిరిస్తూ ఉంటాడు. తను వెంటనే చాలా కోపడుతూ ఉంటాడు తను. ఇంకా తన్ని పూర్తిగా ఫినిష్ చేసేద్దాం అనుకుంటా ఉంటే, ఇంక అయిపోయింది పని అయిపోయింది తంట అని చెప్పి ఇంక అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనోడు ఫైట్ చేస్తుంటే మన బుల్లెట్స్ అన్ని ఆపేస్తుంటాడు. ఎందుకంటే ఇదంతా తన పవర్‌లోనే జరుగుతూ ఉంటది. ఇంకా స్మోకర్ కూడా వచ్చేసి ట్రఫల్‌గా ఇదంతా ఎందుకు చేస్తున్నా అని చెప్పి ఫైట్ చేస్తుంటాడు. మన లాగాడి అదే మన స్మోకర్ గాడి పవర్స్ విచిత్రంగా ఉంటాయి కాబట్టి తను స్మోక్ పవర్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడితో ఫైట్ చేస్తూ మన ఇంకా స్మోకర్ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. దాంట్లో మెరిన్స్ అందరూ భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. మన అమ్మాయిని కూడా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసినండి ఏమన్నా వైట్ బీర్ అదే బ్రౌన్ బీర్‌తో పాటు మన లూఫీ కూడా తను పెట్టుకొని వచ్చేసింది తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే ఇక టఫల్‌గా లాకి ఇంకా స్మోకర్‌కి ఫైట్ జరుగుతుంది. వాళ్ళు చాలా గట్టిగా మనల్ని ఎక్స్‌పోజ్ చేసేలాగా ఉందంటే ఆ స్మోకర్ ఇంకా టఫల్‌గా వాళ్ళని భయపెట్టి మనం పంపించాం ఇదంతా చేస్తున్నాడు. దీన్ని చూసి మన హ్యాపీ మోడి అని చూపిస్తూ ఉంటారు. హ్యాపీ కూడా చూసి చాలా బాగుంది ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. ఐలాండ్ దీని సన్నీ కూడా అక్కడ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే స్ట్రాట్స్ వాళ్ళు వచ్చారా స్ట్రాట్స్ వాళ్ళు ఇప్పుడు తేరుకొచ్చాడు. వాళ్ళు చాలా విచిత్రంగా చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా నేను చూస్తుంటే మనోళ్ళందరూ బాడీస్ అనేది షిఫ్ట్ అయిపోయి ఉంటది. ఇంకా మన చేపల్లోకి ఫ్రాంకీ, ఇంకా మన నామీలోకి సాంజీ బాడీ, ఇంకా అక్కడికి మన ఫ్రాంకీలోకి నామీ బాడీ, ఇంకా అక్కడికి మన సాంజీలోకి చాప్డ్ బాడీ అనేది షిఫ్ట్ అయిపోయి ఉంటది. అలా మారిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇంక అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. స్మోక్ ఇంకోళ్ళిద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటాడు. మన ట్రఫల్‌గా లాగోడు తన పవర్స్‌ని యూజ్ చేస్తూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను చూసిన వెంటనే ఈళ్ళేంటి ఇట్ట ఫైట్ చేస్తా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అలా ట్రఫల్‌గా మన స్మోకర్‌ని చాలా వరకు చాలా గట్టిగానే డ్యామేజ్ ఇస్తూ ఉంటాడు. అయినా మన లా కూడా అదే మన స్మోకర్ ఏం తగ్గతాడా? స్మోకర్ కూడా తన పవర్స్ మొత్తం యూజ్ చేసేసి మన ట్రఫల్‌గా లాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన వెంటనే ఇదది పని కాదని చెప్పి తన హార్ట్‌ని బయటికి తీసేసి ఉంటాడు. కానీ తన హార్ట్‌ని వేరే విధంగా సీల్ చేసి పడేసుంటాడు. దాన్ని చూసిన వెంటనే వాల్‌గాయ్ వస్తున్నాను ఆగు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అతను నీకు తెలుసా లూఫీ అని చెప్తే, నాకు తెలుసు తనే నన్ను కాపాడింది అని చెప్పి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు మన లూఫీ గాడు. ఇంక దాన్ని చూసిన వెంటనే లూఫీ జాగ్రత్త అని చెప్తుంటే తను నేను నమ్మచ్చులే తను నాకు తెలిసినవాడు తను నన్ను కాపాడాడు అని చెప్తాడు. వాల్‌గాయ్ చాలా బాగున్నావు నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. స్ట్రా హెడ్ లూఫీ నేను చాలా రుణపడి ఉండాలి నేను అని చెప్తుంటే అవునా సరే దాన్ని పక్కన పెట్టు అయినా ఇక నీకేం పని అంటే ఏం లేదు ఇలా పోతా ఉంటే కనపడ్డావు అని చెప్పి వచ్చానని చెప్తుంటాడు. కదా స్మోకర్ గాని చూసి వెంటనే స్ట్రైట్ లూఫీ కూడా ఇక్కడికి వచ్చేసాడా. లా లా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నా హార్ట్‌ని తీసేసుకున్నాడు. దాని ప్రకారం చూస్తే నేను ఇప్పుడు చాలా విధంగా ఉన్నాను. ట్రఫల్‌గా లా నిన్నెట్ట నడుస్తా అని చెప్తుంటే, ఈ బాబు ఇక్కడేం చేస్తున్నాడు చెప్పని జోరుగా చూసి షాక్ అవుతా ఉంటాడు. ఆ అమ్మాయి కూడా మనతో గట్టిగా ఫైట్ చేస్తుంటే ఇందాక నేను క్షమించాను. ఇప్పుడు నేను క్షమించను అని చెప్పి వాళ్ళిద్దరు బాడీ అనేది ఇన్‌స్ట్రక్ట్ చేసేసుంటాడు. అలా షఫల్‌లా యూజ్ చేస్తుంటాడు. ఆళ్ళిద్దరు బాడీ మారిపోయి మన జోరో కూడా దాన్ని చూసుంటాడు. ఇంకా అక్కడి నుంచి చూసేసారు కదా! ఇంకా లాగాడు. లూఫీ నువ్వు ఇక్కడి నుంచి తొందరగా తొందరగా వెళ్ళిపో. ఎందుకంటే నేను నీకు రుణపడాల్సిన అవసరం లేదు.
నువ్వు నేను ఒక ఎనిమీస్ అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఇంకా అందరూ బాడీ మారిపోయి లేని దెయ్యం వచ్చేసింది అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇదంతా మన లాగాడే చేశా అని చెప్తుంటే, ఆ బాడీని చాలా విచిత్రంగా అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సరే అయితే మీకు చాలా చలేస్తుంది కదా! సరే అది ఆగండి. మీ తల మీద ఆకులేమన్నా ఉన్నాయంటే, ఆకులు ఎక్కడి నుంచి తోడవుతారో మూవ అని చెప్పి అరుస్తుంటే, సరే రాళ్ళున్నాయి చెప్పి రాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఇంకా అందరికి బూచి అని చెప్పి ఒక మాట ఉంటాడు తన టెక్నిక్‌తో. అలా టెక్నిక్ అనేసరికల్లా తన బట్టలన్నీ మారిపోతా ఉంటాయి. దాన్ని చూస్తే తిన్నట్టు చేశారు హూ అని చెప్పి మన చేపలో ఉన్న ఫ్రాంక్ అడుగుతూ ఉంటాడు. దాన్ని అన్న డెవిల్ ఫుడ్ పవర్స్ అదని చెప్పి చెప్తుంటే, ఓహ్! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు మాట వినట్లేదు. ఇంకా నామిని కూడా తిట్టుంటాడు. దాన్ని చూసి వాడిని నామి కూడా తిట్టేసాడు. దాన్ని చూసి వాడిని మనోడిని వైట్ బీడ్ వేసుకొని మనోడు బ్రౌన్ బీడ్ వేసుకొని వావ్! వస్తున్నారా అని చెప్పి అరుస్తుంటాడు. చేపలు అరుస్తుంటారు. ఈడేంది ఈడు చెఫ్ ఏమో అయిపోయాడని చెప్పి అదోగొండి అని చెప్పి అనుకుంటా ఉంటే, అట్లా చేయబాకరా అని చెప్పి మన ఫ్రాంకే కొడతా ఉంటాడు. ఈళ్ళేంది ఈళ్ళు ఇంత విచిత్రంగా చేస్తా అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. దాన్ని చూసి మనకి అర్థమవుతుంది. మన నామిని చాలా గట్టిగా కొట్టేస్తున్నాడు. నామి బాడీని తను అర్థం చేసుకోకుండానే. దాన్ని చూసి మనకి తన బాడీ అనేది చాలా విచిత్రంగా ఉంది. తన బాడీని ఇప్పుడు తీయాలని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ప్లస్ తను చూస్తూనే అసలేం జరగలేదు మాట్లాడుతుంటాడు. తన లవర్ బాడీ తనకి దొరికేసి ఉంటుంది. మన జరగచ్చే నాకు అలా జరగలేదే అని చెప్పి మనం బాధపడతా ఉంటాడు. సరే మరి ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నా మీ స్వాన్ని బుబ్బలు బాగున్నాయి అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ అలా చేశాను కొట్టేస్తాను నిన్ను అని చెప్పి చెప్తుంటాడు. సారీ 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 అని చెప్పి రాసుకుంటా. మళ్ళీ తిరిగిన తర్వాత నేను సాగు కొడతా నా కొడక అని చెప్పి చెప్తుంది. సారీ నా మీ స్వాన్ అని చెప్పి చెప్తుంది. నా కొడకని కుక్కని కొట్టినట్టు కొడతా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ నన్ను నవ్వుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పడింది మారిపోయి ఉంటుంది కాబట్టి అలా నవ్వుకుంటా ఉంటారు. అలాగే సోమరాజు చెప్తూ ఉంటాడు. మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మెరీన్స్ ఉన్నారు. అలాగే ఆ సాస్ మ్యాన్ ఏమో చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి చెప్తుంటాడు. అలా ప్లాన్ చేసుకుంటూ దాన్ని చేసింది ఎవరో కాదు. అలాగే అది అక్కడ ఉన్న ఆ వెట్టే చేసుంటాడు మా బాస్ గురించి. ఆ సొమ్మరి ఇలా చేస్తానని చెప్పి, అయినా నేనేం సొమ్మరాని కాదు. మేము వానర్ నుంచి వచ్చాం. అయినా నువ్వు నాకు ఎలా మాట్లాడని చెప్పి అడిగించారు కదా! అదే అది నా గ్యాస్‌తో మాట్లాడానని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్‌గా చేస్తాడు. మన స్మోకర్ ఏమో విచిత్రంగా కూర్చొని ఉంటాడు. అది మన అమ్మాయి వచ్చేసి స్మోకర్‌లా మాట్లాడుతుంది. ఓహ్! అలా చేశాడనమాట. నా బాడీని తన బాడీని షిఫ్ట్ చేశాడు. అయినా ఇది బానే ఉందిలే అని చెప్పి చెప్తుంటాడు. నీకేం చెప్పాను? ఇది సీసీ అని చూసుంటాడు. సీసర్ నాకు తెలిసి దీన్ని సీసర్ కోణం చేసి ఉంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఫస్ట్ వన్ పోయి సీసర్ కోణం పట్టుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే ఫస్ట్ ఆ సీసర్ కోణం ఎవడు అంటే తను వేగపంక్ కింద ఉన్న అసిస్టెంట్ అని చెప్పి చెప్తుంటాడు. ప్లీజ్ నా బాడీని కవర్ చేయండి సార్ అని చెప్పి చెప్తుంటాడు. సరే సరే నీకోసం చేస్తాడు అని చెప్పి తన బట్టలు కూడా వేసుకొచ్చి ఉంటాడు. తన గురించి బాధపడుతూ ఉంటుంది. దాన్ని అక్కడ చూసిన సరే అయితే ఫస్ట్ మీద ఓడించాలి ఇక్కడ ఫస్ట్ మీ బాడీ మార్చాలని చెప్తుంది. అయినా నాకు ఈ బాడీలో చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. భయంతో పాప మాత్రం ఇప్పటిదాకా గమనించలేదు కానీ అది చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దాని దగ్గర చూసిన వెంటనే ఫస్ట్ మనం వెళ్ళి వాళ్ళు నోటీస్ చేసి రావాలి. ఇంకా మన లాగ్ మీద రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అడిగి తను పని చేయట్లేదు అని చెప్పి శ్రీశైలం గురించి ఇప్పుడు మనం చెప్తా ఉంటారు. శ్రీశైలం నీకేం చెప్పాను కానీ నువ్వు అదేం చేయట్లేదు అని చెప్తా ఉంటే సరే సరే అదేంటి అని చెప్పి ఉంటుంది. ఇంకా మన హ్యాపీని చూపిస్తుంటే నేను హ్యాపీ అని ప్లస్ తన పేరు అదే హ్యాపీ చెప్తూ ఉంటుంది. ఇంకా ఏం చేశాను చెప్పి బాగానే ఉంది అని చెప్పి చాలా వరకు జైన్స్తో కూడా తను పనులు చేసుకుందని చెప్పి జైన్స్ దగ్గర నుంచి తన టెస్ట్ సబ్జెక్ట్గా మాడుకొని ఉంటాడని చెప్పి అలా స్ట్రాహెచ్ లూఫీ కూడా ఇక్కడ వచ్చేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. స్ట్రాహెచ్ రావాలి ఇక్కడ అని చెప్పి ఇంకా వాళ్ళ గురించి గుర్తు పెట్టుకోని చెప్పి వాళ్ళ మీద ఒక మాస్క్ పెట్టేసుకుని ఎందుకంటే వాళ్ళ గురించి ఒక ఐడియా రావాలని చెప్పి అలా చేసింది కూడా మన ఊసాపే ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జైన్స్తో మాట్లాడుతుంటే స్ట్రాహెచ్ లూఫీ ఇదంతా చేసేసి గ్రౌండ్ గురించి ఇంకా అసలు ఎలా మారిందని చెప్పి ఇలా జరిగిందని చెప్పి క్వశ్చన్ చెప్తా ఉంటాడు. మీరు ఫస్ట్ జనరేషన్లో ఒక వ్యక్తులు మీరు అంట మేమంతా న్యూ ఇయర్ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా న్యూ ఇయర్ వాళ్ళతో పెట్టుకుంటే మాకు నొప్పి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అసలు ఇది వేగపంక్ ఐలాండ్ ఇది చాలా పీస్ఫుల్గా ఉండేది. కానీ ఒక్కరోజు వాళ్ళిద్దరూ వచ్చి ఐలాండ్ని నాశనం చేసేసారు. మేము ఇక్కడికి ట్రెజర్ని ఉంటుందని వచ్చుంటే ఇక్కడ చాలా వరకు ఫైట్ జరిగింది. ఐస్ ఇంకా 2 ఐలాండ్‌గా మార్చేసి ఉంటాడు. దీన్ని ఒక పెద్ద బొక్క పెట్టేసి ఉంటాడు. దానివల్ల పంక్ అసలు దీనిలోని మొత్తం పాయిజన్స్ వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల పంక్ దాన్ని వదిలేసి వెళ్ళిపోయేసారు కదా! దీన్ని ప్రిజన్‌గా వాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇది ప్రిజన్‌గా వాడుకునేంత ముందు వరకు ఇది చాలా వరకు పంక్ అది ల్యాబొరేటరీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే సీసక్‌లోని ఇక్కడికి వచ్చి మనుషులను తన టెస్ట్ సబ్జెక్ట్‌గా మార్చుకొని వాళ్ళతో పనులు చేపించుకుంటూ ఉంటాడు. అలాగా చిన్నగా దీన్ని చాలా వరకు అప్డేట్ చేసి ఉంటాడు. ఇది నా ఐలాండ్ మొత్తం నేను కోల్పోయాను. అప్పుడు ఇక్కడికి వచ్చాడు. తను వచ్చిన తన డెవిల్ పవర్స్‌తో ప్రతి ఒక్కరితో ఆడుకుంటూ ఉండేవాడు. తన బాడీని ఇష్టం వచ్చిన పార్టికల్స్‌తో మారుస్తూ ఉండేవాడు. అలా నేను ఒక హ్యూమన్‌గా ఉండేవాడిని. ఇలా నేను హ్యాడీ బీస్ట్‌గా మారిపోయాను అని చెప్పి చెప్తుంటే ఇది ఆ వర్డే చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చేసింది ట్రఫల్గర్ అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే ఫస్ట్ మనం వెళ్ళి సీసర్‌ని పట్టుకోవాలి. ఎందుకంటే నా కొడుకు ఇదంతా చేసింది వాడే. ఇంకో విషయం స్ట్రా హ్యాట్ లూఫీ ఐలాండ్‌లోనే ఎక్కడో చోట ఉంటాడు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది స్ట్రా హ్యాట్ లూఫీ కోసమే కాబట్టి ఫస్ట్ ఆ స్ట్రా హ్యాట్ లూఫీని పట్టుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లోపల చూపిస్తూ ఉంటే తను స్మోక్ యూజ్ చేస్తుంటాడు. నువ్వు చాలా చాలా తప్పు ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నీ గిఫ్ట్ అని చెప్పి తను స్మోక్‌లు వేసేసి అదే తను పాయిజన్‌గా చెప్పేసి ఉంటాడు. ఇది నేను సీజర్ క్రౌడ్‌ని ఇంకా అందరిని ఓడిస్తాను. ఇదంతా నా గ్యాస్ వ్యాపార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే చాపర్ తను మొత్తం మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకొంచెం కొట్టబాడు ఇలా తిరుగుతూ ఉంటాడు.
అంటే వాళ్ళు అలవాటు పడుతూ ఉంటారు. ఇంక మన చాపర్ గాడు చిన్న చిన్నగా తన పవర్స్ మొత్తం యూజ్ చేస్తుంటే అది విచిత్రంగా మారుతూ ఉంటాయి. ఇంకా అలా చేసుకుంటూ అలవాటు చేస్తూ వెళ్తూ ఉంటారు. మన నామి ఇంక సాంజీ ఇంక తెలిసిన విషయమే కదా! ఇంకా సాంజీ గాడు సిగరెట్ తాగుతుంటే నామి బాడీని వేస్ట్ అయిపోయింది. ఇంక వాళ్ళని రేస్ పెట్టుకుంటూ ఉంటారు. "మీరు అలా చేయబాకండి" అని చెప్పి చేస్తూ ఉంటాడు. మన సంజీవ్ గూడా ఇంకా జోరో ఇంకా ముందే మన నాని ఇంక ఫైట్ చేసుకుంటా ఉంటే, "ఓహ్! వీళ్ళతో ఫైట్ చేసుకుంటా చాలా బాగా ఫైట్ చేసుకుంటా" అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్లస్ ఇటు వాళ్ళు మంచి కపుల్‌లో చెప్పి మాట్లాడుతుంటే ఎందుకంటే వాళ్ళు కొట్టేసి ఉంటారు. నిజంగా వాళ్ళ కపులింగ్ చాలా బావుంటది. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తా అంటే పిల్లలకి అసలు ఏమైందని చెప్పి చాపర్ చెక్ చేస్తూ ఉంటాడు. అలాగే తన ఫ్రాంక్ బాడీలో ఉంటాడు. ఇంకా అలా చెక్ చేస్తూ అసలు మీకు ఎలా వచ్చాయని చెప్పి వాళ్ళ గురించి కనుక్కుంటూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళు చిన్న చిన్నగా తన మెయిన్ లైన్ అది కొలాప్స్ చేస్తూ ఉంటాడు. అలా ఒక చిన్న పిల్లోడు ఒక జైల్‌లో మారిపోతుంది. తన కళ్ళ ముందే వాళ్ళందరూ చూసుంటారు. అసలు ఇదంతా నాకు అర్థం కాలేదు. ఇది ఇండియన్స్ పవర్. తన బ్రెయిన్ అనేది విచిత్రంగా మార్చేసుంటాడు. తను వాయిస్‌తో చేసుంటాడు అని చెప్పి వాళ్ళ డీఎన్ఏ శాంపుల్ తీసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పి మొత్తం రీసెర్చ్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు మన చాపర్ గాడు. అప్పుడు మన చాపర్ చెప్తుంటాడు చాలా సీరియస్ అయ్యింది. దీన్ని క్యూర్ చేయడం చాలా కష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంక దాన్ని చూసి ఉంటే ఇంకా అంత బాధపడుతుంటారు. పిల్లలు చిన్న చిన్నగా తన ఈవిల్ ఫామ్‌లోకి మారుతా ఉంటారు. వాళ్ళు దీన్ని చంపేస్తా అని చెప్పి మీది మీదకి వచ్చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళందరూ తన బాడీలోని నెగటివిటీని కంట్రోల్ చేసుకోలేకపోతా ఉంటాడు. తన ఆ డ్రగ్ అనేది తన నెగటివిటీని మారుస్తూ వస్తుంటది. అలా ఇంక వాళ్ళందరూ చాలా భయంకరంగా మన లూఫీతోని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే, "ప్లీజ్ నన్ను కాపాడన్నా, ప్లీజ్ అన్న" అని చెప్పి మన లూఫీని అడిగేదానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంక లూఫీ కూడా నేను కాపాడుతా అని చెప్పి తను చాలా కోపడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయలేక మనోళ్ళు కూడా లూఫీ మీద అటాక్ చేసేకి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా మొత్తాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు. తన కోపం అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతా ఉంటాడు. ఆ డ్రగ్ అనేది అలా పనిచేస్తూ ఉంటుంది తన బాడీలో. ఇంకా దాన్ని చూసి వాడిని ఇది నిన్నుకి దారుణంగా చేస్తా అని చెప్తా ఉంటాడు. నేను చేయాలనుకోవట్లేదన్న నన్ను కాపాడన్నా అని చెప్పి ఆ పిల్లలు చాలా చాలా బాధపడుతూ చేస్తూ ఉంటారు. వాళ్ళందరిని కొడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కొట్టుకుంటూ దగ్గరికి వచ్చి దేనాన్న కొట్టేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా చేయలేకపోయినా కానీ వాళ్ళ అది చేసేదానికి ట్రై చేస్తూ ఉంటది. ఇంకా ఊసప్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ వాళ్ళ మీద స్టింగ్ సాక్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరినీ నిద్రపోయేలాగా పాయిజన్ యూజ్ చేసి పడేసి ఉంటాడు. ఇంక దాన్ని చూసేసి కదా ఫస్ట్ వీళ్ళని మనం బాగు చేయాలి. లేకపోతే మనకు చాలా కష్టం అని చెప్పి చెప్తూ ఉంటాడు. లూఫీ గాడు సరే వీళ్ళందరిని బాగు చేసి మనం పంపిద్దాం అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఫ్రాంకీ ఒక సరే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మన నికో రాబిన్ ఇంక వీళ్ళందరూ రెడీ అవుతా ఉంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పోయి ఆ సీజర్ క్లోన్ అని అసలు మన ట్రఫల్‌గా లా అసలు ఏం చేస్తాం కనుక్కోవాలని చెప్పి వాళ్ళందరిని కట్టిపడేసి ఉంటారు. ఫస్ట్ మమ్మల్ని మార్చాలి. లా దగ్గరికెళ్ళి అని చెప్పి చెప్తా ఉంటారు. ఆహా! నిజమే కానీ ఫస్ట్ నా మెయిన్ బాడీ ఏది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నామి, నామి చాలా హ్యాపీగా ఉంటది. నామి స్వాన్, నామి స్వాన్ అని తను పడి ఉంటాడు. నా అరవబాకరా నా కొడకా అని చెప్పి చేస్తుంటాడు. అలా నన్ను పడిపోతుంది కాపాడేసి ఇక్కడ వాటిని నైస్ కప్పులు అని చెప్పేసి అలాగా బొంగు అని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తా అంటే తను సీజర్ గాడు దగ్గర దగ్గర జేమ్స్ కూడా ఉంటాడు. తను స్మోకర్ గాడు గుండె తీసుకొని చిట్టి అని చెప్తే మంచి గుండె ఇచ్చు దీంతోనే మంచి మంచి ఎక్స్పెరిమెంట్లు కూడా చేయొచ్చు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. తన ఎబిలిటీ తను ఆ బాడీ ఆర్గన్స్ కూడా మార్చగలడు. అక్కడ దగ్గరికి చూస్తుంటే ఏప్స్ ఉంటాయి. ఆ ఏప్స్ మనల్ని కొట్టిపడేసి ఉంటుంది. ఇంక వాళ్ళతో వాళ్ళ హైడౌట్ తీసుకొని ప్లాన్ వేస్తూ ఉంటాయి. ఇంకా నేను చూస్తా ఉంటే వీళ్ళేమి ఇంకా రాలేదని అరుస్తూ ఉంటారు. ఇంక వాళ్ళందరూ అక్కడి నుంచి వస్తా అని చెప్పి అనుకుంటా ఉంటే అది చూసేది ఎవరో కాదు. దాని ముసలి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నేను అంటే సెట్ చేసుకున్న సీసక్లోనే ఇంకా నేను చూస్తా ఉంటే హ్యాపీ చదువుకుంటూ ఉంటది. మంచిదే బాగానే చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంక అటు చూస్తుంటే దగ్గరలో ఏప్స్ ఉన్నాయి. అవి చాలా దారుణంగా ఉన్నాయని చెప్తుంటే దాని గురించి పట్టించుకోబాక. అవన్నీ నావే. వాటిని నేను కంట్రోల్ చేస్తా అని చెప్పి మన శ్రీశైలం చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే శ్రీశైలం కూడా ఫస్ట్ నీకు నేనేం చెప్పిన నువ్వు ఆ పని నువ్వు చెయ్యి. ఇంక నువ్వేం మాట్లాడబాక అని చెప్పి మాట్లాడుతూ ఫోన్ చేసి ప్రతి ఒక్కడికి చెప్తూ ఉంటాడు. ఇంకా మన పనులు మనం రెడీగా ఉండాలి. అలాగే ఆ స్ట్రా హెయిర్ లూఫీ గాని ఫస్ట్ మన ఐలాండ్ నుంచి నేను తరిమేయాలి. స్ట్రా హెయిర్ లూఫీ గాని ఉన్నాడంటే ఇంక మెయిన్స్ కూడా ఇక్కడికి వస్తా అని చెప్తే ఆ పని నాకు వదిలేయ్. నేను చూసుకుంటా స్ట్రా హెయిర్ లూఫీ గాడి గురించి. అలాగే ఫస్ట్ నువ్వు నాకు ఇస్తానన్న విషయం మర్చిపోబాక అని చెప్తే ఇస్తాలే. అలాగే నీకు నాకు ఉండే కదా ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తన హార్ట్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనోడు కూడా చెప్తా ఉంటాడు. ఫస్ట్ మనం చేయాల్సిన పని చాలా ఉన్నాయి అని చెప్పి ఒక రెడ్ పిల్ ఒక రెడ్ పిల్ ఇస్తూ ఉంటాడు. ఆ రెడ్ పిల్ అనేది చాలా విచిత్రంగా ఉంటది. తన పవర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి సీతాకోక దీన్ని పిల్లల మీద యూజ్ చేస్తున్నాను నేను అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇది చిన్నగా చిన్నగా డెవలప్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతుంటాడు. చాలా పైనుంచి గ్యాస్ అనేది డిస్టర్బ్ అవుతా ఉంటది. ఇక్కడి నుంచి చూస్తా ఉంటే వాళ్ళందరూ ఏమయ్యాడు ఇంకా రాలేదని చెప్పి చూసేదానికి వచ్చుంటే ఇంకోళ్ళందరూ చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటాడు. ఇంక దగ్గరలో చూసామంటే మన చాపర్ ఇంకా అందరూ చూస్తా ఉంటాడు. ఎందుకంటే దగ్గరలో ఒక పెద్ద ఏపీ వచ్చేసి ఉంటది. మనతో ఫైట్ చేసేదానికి. దాని దీని గురించి చెప్పలేదు. ఏప్స్ ఉంటాయి దగ్గరలో అని చెప్పి. ఆ ఏప్స్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఐలాండ్‌ను వాళ్ళ ఇల్లుగా మార్చేసుకొని ఉంటాయి. ఏప్స్ అనేవి చాలా అంటే చాలా విచిత్రంగా చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటారు. ఆ లోపలికి వచ్చేసి ఏది గురించి మాట్లాడుతున్నా ఏప్ వచ్చేసి మనతో ఫైట్ చేస్తుంటది. ఏంది ఇది నువ్వు చెప్తుంటే ఇక్కడికి వచ్చేసింది ఏందిరా అని చెప్పి అరుస్తా ఉంటది. మనతో ఫైట్ చేస్తుంటే ఇదిగో 'దండల్' మూవీలో సీసా మాట్లాడుతా నీతో అని చెప్పి చెప్తా ఉంటే ఏందిరా ఇది నాకేం అర్థం కాలేదని చెప్పి ఆ ఏబ్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏబ్ బాస్‌కి వచ్చి మాట్లాడుతూ అక్కడ ఇంకో అందరిని కుక్కని కొట్టినట్టు కొట్టేస్తుంటాయి. ఏబ్స్ దగ్గర కూడా ఒక హ్యాప్ ఉంటది. అది సేమ్ వచ్చి మన అట్లాగే ఉంటది. ఇంకా అటు చూస్తుంటే లూఫీ గాడు ఏంది వీళ్ళతో ఫైట్ చేస్తని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా లూఫీ కూడా రంగంలోకి మన ఫైట్ మెటీరియల్ యూజ్ చేస్తా ఉంటారు. ఇంకా అందరూ వేసుకుంటా ఉంటారు. అవి చాలా వరకు హ్యూమన్స్ లాగా ఉన్నాయి ఏబ్స్ అవి. చాలా వరకు మన లూఫీ దగ్గర ఉన్న హ్యాట్ కూడా మన దగ్గర ఉంటాయి.
అక్కడికి మన స్మోకర్ క్రూ కూడా వస్తా ఉంటది. అక్కడ దగ్గర కూడా చూస్తా ఉంటే అదే మన సీసా మనుషులతో మనోడు కూడా తను ఎళ్లి చలోడు తన పనులు చేయాలని చెప్పి ఆ యాప్స్‌ని వచ్చి చేద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. చివరకు హ్యూమన్స్‌ని ఇబ్బంది పెట్టి ఏదో సంథింగ్ పని చేయడానికి రెడీ అవుతుంటాడు. అలాగా మన నామిని కూడా బందీ చేసి పెట్టుంటాడు. ఇక్కడి నుంచి చూస్తుంటే ఇక్కడితో బంకా సార్ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. అలాగే నా ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను తొందరగా వీడియోస్‌ని అప్‌లోడ్ చేసి ట్రై చేస్తాను. అలాగే గైస్ నేను లుకిజంని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాన్ని ఎవరైతే ఇప్పుడు దాకా చూడలేదో చూడడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఈ పాడ్‌కాస్ట్ మీద ఐకార్డ్‌లో పంపిస్తాను. ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి లుకిజంని. ఇంకా నేను ఇక్కడితో ఈ వీడియోని అనేది ఎండ్ చేస్తాను. ప్లీజ్ లుక్కిజం ట్రై చేయండి. ఎందుకంటే నేను లుక్కిజంలోని తెలుగు రిప్రజెంటేటివ్‌గా మారాలని చెప్పి ప్లాన్ ఏస్తున్నాను. ఎందుకంటే లుక్కిజం అని చెప్పి చాలా చాలా మంచి మంగా. కొన్ని వీడియోస్‌ని పెట్టకపోవచ్చు. ఎందుకంటే లుక్కిజం చాలా బావుంటది కాబట్టి ఓకేనా. నేను వీక్లీ లుక్కిజంని అప్‌లోడ్ చేసేందుకు ట్రై చేస్తాను. ప్లీజ్ గైస్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లుక్కిజం అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మాన్‌వా. అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం 'వన్ పీస్‌ని' క్యాచప్ చేసేందుకు ట్రై చేద్దాం. అలాగే ఈ మంత్‌లో నా బర్త్‌డే ఉంది. ఈ వీక్‌లో నెక్స్ట్ వీక్. దానికోసం నాకు తెలిసి నా బర్త్‌డే వీక్‌లో నేను బయటికెళ్ళొచ్చు. నేను వీడియోస్ రాకపోవచ్చు. దానికి క్షమించండి. కానీ లుకిజం అయితే గ్యారంటీగా చేస్తాను. ఎందుకంటే అది 50% అయిపోయింది. ఇంకా బోరుతో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీ అవుతున్నాను. బోరుతో మాన్‌వా కూడా ఇంకా అదే మాంగా దాన్ని కూడా బోరుతో ట్యూబ్‌లో డెక్స్‌ని దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ మీ రియాక్షన్ ప్రకారం నేను ఈ వీడియో వచ్చే రియాక్షన్ ప్రకారం మీకు నేను వీడియోస్ పెట్టాలా లేదా అని చెప్పి ఆలోచిస్తాను. ఓకే గైస్ బాయ్ బాయ్. సీ యూ టుమారో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా. మిమ్మల్ని తర్వాత